సహోదరులారా, చదువుకున్న పాఠ్యభాగం లేవియాకాండం 10వ అధ్యాయం మరి 12వ వచనం నుండి 20వ వచనం వరకు మనం గమనిస్తే, మోషే, అహరోను, ఎలియాజరు, ఇతామారు ఈ నలుగురు దేవుని యొక్క ఉన్నతమైన వెలుగులో దేవుడు మరి వారిని ఎన్నుకున్న పాత్రలుగా ఉన్నారు. ఈ 10వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏమంటే, అహరోని యొక్క ఇద్దరు కుమారులు మరి నాదాబు, అబీహు వీరిద్దరు కూడా చనిపోయినారు. వారు చనిపోవడానికి కారణం ఏంటి అని అంటే, దేవుని సన్నిధికి మరి మొదటి వచనంలో చదివితే, అండ్ ద సన్స్ ఆఫ్ ఏరన్ నేడబ్ అండ్ అబీహు టుక్ ఈచ్ ఆఫ్ దెమ్ హిస్ censer and put fire in it and put incense on it and presented strange fire before Jehovah, which he had not commanded and right. ఆయన ఆజ్ఞాపించని కార్యమును మరి నాదాబు, అబీహు వీరిద్దరు కూడా మరి వారి వారి ధూపార్తులను తీసుకొని దాంట్లో ఏం చేసినారంట, మరి వారు సాంబ్రాణిని వేసి యెహోవా యొద్దకు తీసుకొని వచ్చి అర్పించుటకు వచ్చినారు అని చూస్తున్నాం. దేవుడు చెప్పని సంగతులను చేసి 2వ వచనంలో ఏం రాయబడింది అని అంటే, 10వ అధ్యాయం 2వ వచనం, and therefore went out fire from before Jehovah and devoured them and right. అగ్ని దేవుని యొద్ద నుండి బయలుదేరి వారిని దహించి వేశాను అని చూస్తున్నాం. ఈ పాఠ్యభాగములో యాజకత్వమునకు చెందిన కుటుంబము అహరోను కుటుంబం. దేవుడు యాజకత్వమును చేయడానికి ప్రధాన యాజకునిగా ఎన్నుకున్న కుటుంబం ఎవరంటే, లేవీయుల గోత్రము నుండి అహరోను కుమారులు మాత్రమే. ఇంకా వేరే ఎవరు కూడా యాజకత్వం చేయకూడదు అని దేవుడు నిత్య నిబంధన కట్టడలను వారికి నియమించినారు. ఆ నియమ నిబంధనల ప్రకారం వారు 9వ అధ్యాయంలో మనం చూస్తే చక్కని ఆరాధన జరిగింది. 9వ అధ్యాయం చివరి వచనం చదవనా? 9వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠము మీదనున్న ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వనిని చేసి సాగిలపడిరి అని రాయాలి. అంటే మరి 9వ అధ్యాయంలో మొట్టమొదటి అర్పణ ఇశ్రాయేలీయులు మరి దేవుడు నియమించిన కట్టడల ప్రకారం, వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, దేవుడు వారికి చూపించిన విధి అంతట్లో కూడా వారు ఏం చేసినారంటే, ఆ కట్టడ ప్రకారము చక్కగా అహరోను దహన బలిని అర్పించినాడు, పాప పరిహారార్థ బలి అర్పించబడింది. 9వ అధ్యాయం అంతా కూడా చూస్తే చక్కని అర్పణలు బయలుదేరినాయి దేవుని సన్నిధికి. వారు చక్కగా మరి దుస్తులను ధరించి అలంకరించుకొని దేవుని సన్నిధికి తీసుకురావాల్సిన అర్పణలన్నింటినీ తీసుకొచ్చి వారు అర్పించగా 23వ వచనంలో దీవెన కూడా బయలుదేరింది అని రాయాలి. And Moses and Aaron went into the tent of meeting and came out and blessed the people, and the glory of Jehovah appeared to all the people and రాయాలి. దేవుని మహిమ ఎలాగంటే ప్రజలందరికీ కనబడింది అని రాయాలి. అంటే ఎంత ఉన్నతమైన గొప్ప వెలుగులో ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి అర్పణగా, ఆరాధనగా బయలుదేరిన వెలుగు మనుషులందరికీ, ఇశ్రాయేల్ ప్రజలందరికీ దీవెనకరంగా. అలాగే మరి దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి ఆ బలిపీఠం పైన ఉన్న సమస్తమును కూడా దేవుడు దహించినట్టుగా చూస్తాం. అంటే ఇట్ వాస్ అ ప్లెజెంట్ ఆఫరింగ్. దేవుడు తృప్తి పొందిన అర్పణ. ఇప్పుడు మనం చివరి కీర్తన త్రిత్వంలో ఒక పాట పాడుకున్నాం, ఆయనకి ఇంపైన ఆరాధననిచ్చుటకు వచ్చినాం. అలాంటి చక్కని ఆరాధన బయలుదేరింది. అయితే 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైంది అని అంటే, అదే యాజకత్వమునకు చెందిన ఆ కుటుంబంలో నుండే బయలుదేరిన ఇద్దరు కుమారులు ఏం చేసినారంట, దేవుని ఎదుట అన్య అగ్నిని తీసుకొని వచ్చినారు. స్ట్రేంజ్ ఫైర్, దేవుడు వారికి ఆజ్ఞాపించనిది తీసుకొని వచ్చినారు. దేవుడు దానిని ఇష్టపడలేదు. దేవుడు ఎంతో రౌద్రుడై
తీసుకొచ్చిన అర్పణను అంగీకరించలేదు, వారిద్దరిని కూడా అంగీకరించారు. ఎందుకు ఇంత కఠినమైన తీర్మానం లేదా పరీక్ష, శిక్ష ఇక్కడ జరిగింది అని మనం ఆలోచించవచ్చు. దేవునికి ఇష్టం లేనటువంటి అర్పణను తీసుకురావడానికి దేవుడు చెప్పొచ్చు కదా, ఈ అర్పణ నాకు నచ్చలేదు. కయీన్కి చెప్పినట్టుగా కయీన్ అర్పణను దేవుడు అంగీకరించలేదు, కానీ కయీన్ బ్రతికే ఉన్నాడు. కయీన్ చనిపోలేదు, దేవుడు ఆయనను మొత్తలేదు. కయీను తీసుకొచ్చిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు అని రాయబడింది. కానీ ఇక్కడ నాదాబు, అబీహు ఇద్దరు కూడా తీసుకొచ్చిన అర్పణను దేవుడు అంగీకరించలేదు, దేవుడు వారిని ఇష్టపడలేదు. రెండు జరిగినాయి అక్కడ. ఎందుకు అలాగూ జరిగిందంటే దేవుడు ఆజ్ఞాపించనిది వారు చేసినారు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకై ఈ భూలోకంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అనేకులు రక్షణ పొందినారు. అనేకులు యేసు ప్రభువును నమ్ముకున్నారు. నమ్ముకున్న వారందరూ కూడా దేవుని వెలుగులో నడుస్తున్నారా, వాక్యపు వెలుగులో నడుస్తున్నారా అని అంటే బైబిల్ గ్రంథంలో అనేకులు అలాగూ లేరు అని రాయబడి. కొన్ని మాటలు చూద్దాం చూడండి. మొదటి తిమోతికి రాస్తూ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆయన సెలవిచ్చిన మాట 4వ అధ్యాయం, రెండవ పత్రిక, క్షమించాలి, 2వ పత్రిక, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఎలాంటి కాలము వస్తుంది అని అంటే 3వ వచనం నుండి రాయబడింది. 3వ వచనం, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఎట్లా ఉంటారంట మనుషులు ఈ అంత్యకాలములో, అనగా యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఆ కాల పరిమాణంలో మనం సాగుతున్న వెలుగులో ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారంట, హితబోధను సహింపక. నాదాబు, అబీహు చేసిన కార్యమంతా ఏంటంట, దేవుడు ఆజ్ఞాపించండి, దేవుడు వారికి చెప్పింది చేయలేకపోయినా, దేవుడు వారికి చెప్పిన పని చేయమంటే దాన్ని చేయక హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియొగ్గక స్వల్ప కల్పనా కాలముల యొక్క కల్పనా కథల యొద్దకు తిరుగు కాలము వచ్చును. మనుషులు ఎలాగో తయారైపోతారంట అంత్య దినములలో. నాదాబు, అబీహు చేసిన క్రియ కూడా లాంటిదే పిల్లలు. వారు ఎందుకు మృతి చెందినారు అని అంటే వారు దేవుని ఆజ్ఞలో రాయబడిన వెలుగు ప్రకారం దేవుడు చెప్పిన కార్యం చేయలేదు. వారికి మరణ శిక్ష. మరి మనకెందుకు ఇప్పుడు ఈ భూలోకంలో ఇప్పుడున్న క్రైస్తవ యుగంలో ఎందుకు అలాంటి శిక్ష రావడం లేదు అని అంటే ఆనాడు దేవుడు స్వయంగా ఏ జోక్యము లేకుండా నేరుగా వారితో, ఇశ్రాయేలీలతో ఆయన కార్యములు జరిగించుకుంటూ వచ్చినాడు. వారి బలి అర్పించగానే పరలోకం నుండి అగ్ని దహించుకొని వచ్చి ఆ అర్పణనంతటిని స్వీకరించింది. దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు దాని ప్రకారం జరిగించాలని దేవుడు మాట్లాడినాడు. ఆ ఆజ్ఞలన్నింటినీ ఇచ్చి వారు దాన్ని చేయలేకపోయినారు కనుక, క్రియాపూర్వకమైన కార్యములు చేయలేకపోయినారు కనుక దేవుడు వారిని మరి ఉగ్రత చేత, దేవుని ఉగ్రత చేత వారు చనిపోయినారు. ఈనాడు దేవుని వెలుగు అలాగ ఎందుకు సాగడం లేదు అని అంటే ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఒక వ్యక్తి వస్తాడు, నేను ఒక పరిచర్యను ఆరంభించినాను అంటాడు. ఇంకొక వ్యక్తి ఇంకొక నెల రాగానే మేము ఇంకొక పరిచర్యను ఆరంభించినామని అంటాడు. ఎక్కడ చూసినా మనిషి ఎందుకు అలాగూ విభిన్నమైన పరిచర్యలను ఆరంభించుతూ ఉన్నాడు, విభిన్నమైన పాత్రలుగా కొనసాగుతున్నాడు అంటే మనిషి దేవుని వాక్య ప్రకారం నడవాలని ఇష్టంగా లేడు కనుక తనకు తోచినది తాను చేసుకోవాలనుకుంటున్నాడు. నాకు దేవుడు చెప్పినాడు అంటాడు. ఏం చెప్తాడు దేవుడు? వాక్యపు వెలుగులో నడవమనే దేవుడు సెలవిస్తాడు. కానీ బోధపడేది ఏంటంట, మనుషులను చూసి ఆకర్షితులైన వెలుగులో చాలామంది
ఈనాడు పరిచర్యను ఆరంభిస్తా ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్న నా భక్తి జీవితంలో, మన భక్తి జీవితంలో మనం చేయాల్సినంత ఏంటంటే దేవుని వాక్య ప్రకారమైన వెలుగులో మనము నడుచుటకు ఇష్టపడాలి. నాదాబు అవియు అలాగూ చేయలేకపోయినారు. వారికి ఇష్టమైనది వారు చేసినారు, వారికి నచ్చింది వారికి చేసినారు. క్రైస్తవ ప్రపంచంలో ఎవరికి నచ్చినట్టుగా వారు చేసుకుంటా ఉన్నారు పిల్లలు. మరి ఇదంతా ఎందుకు శిక్ష రావడం లేదంటే దేవుడు వాక్యంలో ముందే రాయించినట్టు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే ఎందుకు ఇప్పుడు శిక్షణ లేదు, దేవుడు ఎందుకు ఇలాగూ జరగనిస్తున్నాడు, ఎందుకు అలాగూ కావాలి అని అంటే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం చదవాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఎవడైనను ఈ పునాది మీద బంగారమును, వెండియు, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కోయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని అగ్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. చాలు. బైబిల్ ఏం మాట్లాడుతుందంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు పరిచర్య అని మేము సేవ చేయడానికి బయలుదేరుతున్నాం, మేము సేవ చేయడానికి పోతున్నాం, మనం సేవ చేస్తున్నాం, మాది సంఘము మేము సేవ చేస్తున్నాం అని చెప్పి మనుషులు నానా రకమైన కల్పితముల చేత తమ ప్రయాణమును సాగిస్తూ ఉన్నారు. నాదాబు అబీయు అనుకున్నారు ఇంకా మాదే యాజకత్వము, మేమే గొప్ప వ్యక్తులం, మాకంటే గొప్పవారు ఇంకా ఎవరు లేరు, దేవుడు మా వంశమునకే ఇచ్చినాడని చెప్పి ఏం చేసినారంట, బయలుదేరినారు. ఎక్కడికి బయలుదేరినారు అంటే సొంత అగ్నిని తీసుకున్నారు, సొంత ధూపార్తి తీసుకున్నారు, దేవుడు చెప్పిన సంగతులు చేయక వారికి ఇష్టమైనది చేసినారంట. వెంటనే ఏమైందంటే అగ్ని దానిని పరీక్షించింది. మరి మనం చేయించిన ఈ పరిచయం ఎప్పుడో పరీక్షించాడు? ఆ దినం. ఏ దినం అంటే యేసు ప్రభు మధ్యాకాశమునకు వచ్చి తన సంఘమును తీసుకొని పోయిన తర్వాత ఆయన ప్రతివాని పనిని పరీక్షిస్తాడు. ఇది దేవుడు అగ్ని చేత పరీక్షిస్తాడు. అగ్ని చేత పరీక్షించడం అంటే చెత్తంతా కాలిపోతుంది అని అర్థం. పొట్టు ఏమాత్రం మిగలదు ప్రియుల. చెత్తంతటిని దేవుడు దహించబోతా ఉన్నాడు. మనుషులు నానా రకములైన నటన చేయవచ్చు, మాయ రూపాలు వేయవచ్చు, ఎన్నో గొప్ప మరి ఈర్ష్యతో చేయవచ్చు, లేదా మనిషి కపట హృదయంతో చేయవచ్చు, లేకుంటే నేను గొప్ప వీరుని అని చెప్పి చేయవచ్చు. ఏ రీతికైనా మనుషులు వెళ్ళి దేవుని పరిచర్య చేయాలనుకుంటే ఆ పరిచర్య ఏం జరుగుతుందంటే ఒక దినం పరీక్షించబడి. ఇది ఒక కోణంలో ఉంటే యేసు ప్రభుని నమ్ముకున్న నా భక్తి జీవితంలో నేనెలాగో దేవుని కొరకై కట్టబడుచున్నాను. దేవుని పరిచర్య, దేవుని సంఘము, దేవుని యొక్క వెలుగులో ప్రతిదీ కూడా ఆయన ఆజ్ఞానుసారంగా జరగాలి. అయితే నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నన్ను నేను ఎలా కట్టుకుంటున్నాను. చాలామంది కనబడే వాటిని చూసి తమ జీవితాలను కట్టుకుంటారు. ఎలా ఉదాహరణగా పొద్దున్న లేని కొంతమంది పాటలు పెడతారు, ఆ పాట నాకు బాగా నచ్చింది అంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా పంపించిన క్లిప్పింగ్ పెట్టుకొని దాన్ని చూసి ఈరోజు నాకు బాగుంది. పిల్లరా, చూచి విని నువ్వు చేసే నీ భక్తి కాదు పిల్లలు, దేవుని వాక్యమును చదివిన భక్తి ఉందా నీ దగ్గర? నాదాబు అబీయు చేసిందంటే వాళ్ళకి ఇష్టమైంది చేసినారు. వాళ్ళు అక్కడ ఏం చేసినారంటే అండ్ దే పుట్ ఫైర్ ఇన్ ఇట్ అండ్ పుట్ ఇన్సెన్స్ ఆన్ ఇట్ అండ్ ప్రెజెంటెడ్ స్ట్రేంజ్ థింగ్స్ అంట. 10వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే అన్య అంటే దేవునికి నచ్చని హేయమైన క్రియలు అని అన్నారు. దేవుని సన్నిధిలో ఏమొచ్చిందంట? హేయమైన కార్యాలు దిగి వచ్చినాయి. యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో మనం దేంతో మనల్ని మనం కట్టుకుంటున్నాం పిల్లలు? విత్ విచ్ ఆర్ వి ట్రైంగ్ టు మరి దేవుని మనం కట్టుకుంటున్నాం. మన జీవితంలో మనం దేని చేత అలంకరించబడతా ఉన్నాం. నాదాబు అబీయుల ప్రయాణంలో వారు దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయటకు వారి మనసుకు తోచింది చేసినారు.
భక్తి జీవితం అలాంటిది కాదు ప్రియులారా. యేసు ప్రభువుని నమ్ముకున్నాక నీకు తోచినదిగా నువ్వు చేయాల్సింది కాదు, నీకు తోచింది నువ్వు నడిపించాల్సింది కాదు. యేసు ప్రభు మనకు మార్గదర్శి. యేసు ప్రభు ఏం చేసినాడంట? యేసు ప్రభు తన భక్తి జీవితం ఈ భూలోకం ఎలాగూ చేసినాడంట? ఆయన సబ్బాతు దినం చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చేసినాడు, మనం అది చేయాలి. అప్పుడు యేసు ప్రభు ఎలాగో భక్తిని కొనసాగించినాడు, మనం అది చేయాలి. యేసు ప్రభు ఏ రీతిగా దేవుని కొరకు ఈ భూలోకంలో మార్గమును కొనసాగించినాడో అదే రీతిగా మనం కూడా చాలాలి. 4వ అధ్యాయం 17వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా. చాలు. యేసు ప్రభు భక్తిలో ఏముందంట? ఆయనకు యూట్యూబ్లో ఎవరు పంపించలేదు, ఆయనకు క్లిప్పింగ్స్ ఎవరు పంపించలేదు, ఎవరో చేసినవి ఆయన చూడలేదు. ఆయన ఏం చేసినట్ట? దేవుని వాక్యమును తీసుకున్నాడు. నాదాబు అబీయులు చేసింది ఏంటంట? వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసినారు, కానీ యేసు ప్రభు అలాగూ చేయలేదు. ఆయన ఏం చేసినట్ట? గ్రంథపు చుట్ట తీసుకున్నాడు. ఏ గ్రంథపది? యెషయా గ్రంథం అనే పుస్తకములు తీసుకున్నాడు. దాన్ని తీసుకొని ఏం జరిగినాడంట? దానిలో ఉన్న లేఖన భాగములను చదివినాడు. మనం చదువుతూ ఉన్నామా? మనకు సమయం లేదనుకున్నా, మనకు సమయం సరిపోతలేదు అనుకున్నా కూడా భక్తి జీవితంలో దేవుడు నీతో ప్రయాణం చేయాలనుకున్నా, నీవు దేవునితో ప్రయాణం చేయాలనుకున్నా నువ్వు చేయాల్సింది ఏంటంటే నాదాబు అబీహు వలె నీకు ఇష్టం వచ్చినది కాదు నువ్వు చేయాల్సింది. ధూపార్తిని తీసుకొని అగ్నిని వేసుకొని నువ్వు నాది అని అంటే ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత దిగి వస్తుంది. దేవుని సహాయం ఉండదు, దేవుని దీవెన నీతో ఉండదు. వారికి ఆనాడే వెంటనే శిక్ష. ఈనాడు శిక్ష ఎందుకు లేదు అంటే కృప. దేవుడు కృపను చూపిస్తా ఉన్నాడు. కానీ ఉంది, ఒక రోజు వస్తుంది, ఆ దినమున మనమందరము యేసు ప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఆ మాట చూడండి, 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఒక దినం వస్తుంది పిల్లల, వన్ డే విల్ కమ్, హౌ ఆర్ యూ బిల్డింగ్ యువర్ సెల్ఫ్? నీవు ఎలాగూ దేవుని కొరకు నడుస్తూ ఉన్నావు. 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు. నువ్వు ఏం క్రియలు చేస్తా ఉన్నావంట? నీకు ఇష్టం వచ్చిన క్రియలు చేస్తున్నావు. అవి మంచివైనను, మంచి క్రియలే చేస్తున్నావు. అబ్బా మంచి చేసినావు, అయినా నువ్వు చదివినావు, చూసినావు, విన్నావు, పాడినావు, బాగుంది, మంచి క్రియలే చేసినావా? చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన ప్రతి వాటి కొరకై ప్రతివారును జీతము పొందినట్లు ప్రత్యక్షం కావాలంటే ఏంటంట? ప్రత్యక్షం అంటే ఏంది? ఇంతవరకు చదువుకున్నాం లేవియాకాండం 9వ అధ్యాయంలో. పరలోకం నుండి దేవుని సన్నిధి నుండి అగ్ని బలిపీఠం మీదకి వచ్చి అంత దహించేసిందంట. అంటే ఎవడు ఊహించని క్రియ జరగడం ప్రియుల. ఎవరు కూడా ఊహించలే పరలోకం నుండి అగ్ని వస్తుంది, ఆ అగ్ని ఇదంతా దహించేస్తుంది అని. సడన్గా జరిగింది. ప్రత్యక్ష పరచబడుట అంటే అదే ప్రియుల. నువ్వు కూడా ఊహించవు. నువ్వు ఎప్పుడు ఎత్తబడతావో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడు ఈ భూలోకంలో దాటిపోతావో తెలుసా? లేదు, జరుగుతుంది. ప్రత్యక్షం ఎక్కడ అవుతావంట? సెకండ్లో యేసు ప్రభు ఎదుట నిలబడతావు. జరిగించినవి మంచి కార్యాలు ఎట్లా చేసినావు నువ్వు? మంచి క్రియలు ఎలాగో చేసినావు అంటే అదిగో ఆయన చెప్పింది విన్నాయా, ఆయన చెప్పింది పాడినాయా, ఆయన చూపించింది చూసినాయా? కాదు. నేను చేసిన కదా భూలోకంలో, నువ్వేం చూడలేదు కదా అయ్యా యేసు ప్రభు అని అంటే, నేను చేసిన క్రియలో లేఖనమందు పొంది ఉంచి ఉన్నాను. ఏమా పొందిక అంట? అదిగో ఆయన గ్రంథపు చుట్టను తీసుకొని చదివాను. నువ్వు చదివినావా గ్రంథపు చుట్ట? నీకు ఇష్టం వచ్చింది కాదు క్రియలు చేయవచ్చు. నాదాబు అబీహు యాజక వంశమునకు చెందిన మనము కూడా యేసు ప్రభు సహోదరులమైన మనము కూడా యాజకులమైన మనకిష్టం వచ్చింది మనం కాదు చేయాల్సి. మనకిష్టం వచ్చిన త్రోవలో మనం నడవాల్సింది కాదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు పిలిస్తే ఏమనుకుంటారో, వీళ్ళు పిలిస్తే ఏమనుకుంటారో, వాళ్ళు మా బంధువులు, వీరు మా స్నేహితులు అనే వెలుగు కాదు. దేవుని గ్రంథములో నువ్వు నడవాల్సిన వెలుగులాగంట. అదిగో నీకు ఇష్టం వచ్చింది కాదు, కానీ దేవునికి ఇష్టం వచ్చిన వెలుగులో యేసు ప్రభు ఏం చేసినాడో అదే నేను చేయాలి. ఆయన ఏం చేసినాడు? గ్రంథపు చుట్టను తీసి చదివినాడు. డిడ్ యూ రీడ్? మనం చదివినామా? రెండోది ఏం చేసినాడు యేసు ప్రభు? చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం.
యేసు ప్రభు చేసిందే మనం చేస్తాం ప్రియులారా. ఇంకెవరిదో మనకు అవసరం లేదు. ఆయన అలాగ చెప్పినాడు కాబట్టి నేను ఇలాగ చేసిన కాదు. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునితో ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఈ భూలోకం అంతయు చీకటిమయం ప్రియులారా. ఈ భూలోకంలో ప్రతి అణువు చీకటే ప్రియులారా. ఏది కూడా వెలుగుమయం కాదు. యేసు ప్రభువును తృణీకరించిన ఈ లోకంలో ఏది కూడా వెలుగుమయం కాదు. యేసు ప్రభువును నమ్ముకున్నవాడు తప్ప ఈ భూలోకంలో ఏది కూడా వెలుగుతో కూడినది లేదు ప్రియులారా. చీకటిమయంలో యేసు ప్రభు ఏం చేసినాడు? కొండ ఎక్కినాడు అని రాయి. అంటే హీ లెఫ్ట్ ఆల్ ది ఎర్త్లీ థింగ్స్ ప్రియులారా. భూ సంబంధమైన ఆకర్షితమైన వస్తువులన్నింటినీ వదిలిపెట్టి కొండ ఎక్కినాడు అని రాయబడింది. భూలోకంలో నుండి కొండ ఎక్కుట అంటే ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ప్రియులారా. ఎక్కి వెళ్ళుట అనేది శక్తితో కూడినది. యేసు ప్రభు కొండ ఎక్కినాడంటే భూ సంబంధమైన వాతావరణం. అమ్మ లేరా ఆయనకు? ఉన్నారు. సహోదరులు లేరా? ఉన్నారు. ఇశ్రాయేల్ జనాంగం లేదా? ఉన్నది. మందిరం ఉందా అంటే ఉంది. బట్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ వెంట్ అప్ ప్రియులారా. ఎందుకంట రాత్రి అంతా దేవునితో ప్రార్థనలు గాలం గడుపుతాడు. యేసు క్రీస్తు ప్రభు ఏం చేసినాడంటే హీ వెంట్ అప్ ప్రియులారా. ఇంకేం చేసినాడు యేసు ప్రభు అంటే రాత్రంతా ప్రార్థన చేసినాడు అంటారు. 4వ అధ్యాయం లూకాసు వార్త. యేసు క్రీస్తు ప్రభు ఇంకేం చేసినాడు? 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు ప్రియులారా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి. ఎవరి చేత నడిపించబడినాడంటే యేసు ప్రభు 40 దినములు 40 రాత్రులు ఆత్మచేత నడిపించబడినవాడు. శోధన ఎక్కడి నుంచి వస్తుందంట? అపవాది నుంచి. నడిపించిన వారు ఎవరంట? పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు ఈ భూలోకంలో నడిచిన వెలుగులా ఉంది చూడండి. బైబిల్ చదివినాడు, ఆయన దేవుని లేఖనాలను చదువుకున్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. 3వది ఏంటంట? దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు దైవ సంగతుల మీద మనసు ఉంచుతాడు పిల్లలు. ఎప్పుడు దేవుని చేత నడిపించబడేవాడు, దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు ఏం చేస్తాడంట? ఆదివారం నేనేం వాక్యం చదవాలా, ఆదివారం నేను ఏ పాట పాడాలా, ఆదివారం నేను ఎలాంటి వాక్యం చెప్పాలా, ఆదివారం నేను దేవుని కొరకే ఎలా ఉండాలా. పిల్లలు ఇవన్నీ కూడా యేసు ప్రభు చూపించిన వెలుగే పిల్లలే. యేసు ప్రభు ఎక్కడున్నాడంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూడండి. మొదటి అధ్యాయంలో యేసు ప్రభు చేసిన క్రియలే మనం చేయాలి. ఇంకా వేరేది మనం చేయడానికి ప్రయత్నించవద్దు ప్రియులారా. నాదాబు అబీయులు చేసినారు. అలా ఏమైందంటే చేసేవారు మొత్తబడినారు, చంపబడినారు, వారు చనిపోయి అని రాయబడి 2వ అధ్యాయం యోహాను సువార్తలో 15వ వచనం చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయం నుండి త్రోసివేసి రూకలు నమ్మేవారిని 17వ వచనం చదవండి. 17వ వచనం చదువు. 17. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నిన్ను భక్షించుచు ఉన్నది రాయబడినట్టు ఏం చేసుకున్నారంట? యేసు ప్రభు చేసిన కార్యం ఏమనంట? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. భక్షించడం అంటే ఆకలి, హంగ్రీ పిల్ల. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు యేసు ప్రభు సంగతుల మీద ఆకలి కొని ఉండాలి. యేసు ప్రభు ఏం చేసినాడంటే ఆయన భూలోకంలో దేవునికి సంబంధించిన వాటి మీద ఆకలితో ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేసినాడంట? రూకలు నమ్మేవారిని, వ్యాపారం చేసేవారిని, గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ కూడా దేవాలయం నుండి బయటికి చెత్తనంతటిని ఎలగొట్టినాడు. పిల్ల నాదాబు అబీయు చేయలేదు. వారికి నచ్చినది ఏం చేసినాడంట? ధూపారతులు వేసుకొని వారికి నచ్చిన కార్యము చేసి ఎక్కడికి వచ్చినాడంట? దేవుని సన్నిధికి వచ్చిన.
దేవుడు దానిని అంగీకరించలేదు. పౌలు శీలలు సువార్తను ప్రకటించుకుంటా పోతే వారి పరిచయలు ఎవరు తోడైనారో తెలుసా? వారి పరిచయలు సైతానుడు తోడే ఏమన్నారంటే, వీరు దేవుని ఉన్నతమైన సంగతులను మీకు వివరించెదరు అని సైతానుడు మరి పౌలు శీలుల గురించి మాట్లాడుతుంటే వారు గద్దించిరి అని రాయబడింది. 17వ అధ్యాయం అనుకుంటారు అపోస్తుల కార్యంలో ఉంది. వారు అపవాదిని పట్టిన వారిని గద్దించగా. పిల్లరా, చెత్తను నువ్వు వెళ్ళగొట్టకపోతే యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితంలో ఇఫ్ యూ డోంట్ డ్రైవ్ అవుట్ అన్క్లీన్నెస్, నీకు నచ్చింది నువ్వు చేస్తే దేవుడు ఇష్టపడడు. గుర్తుపెట్టుకోండి. నేను దేవునికి నచ్చింది చేస్తున్నాను, ఆయన దేవుడు నన్ను దీవించలేదంటే మనం చివరికి ఒక పాట పాడుకున్నాం, అంతా ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. ఏం జరుగుతుంది అన్నా? నేను దేవుని వాక్య ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని వాక్యములు చెప్పినట్టుగా నేను ఆదివారం పోతున్నా, చేస్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదువుకుంటున్నా, ఏ తప్పు చేస్తా నేను భక్తిగా సాగుతున్నా, అంతా జరగకపోతే అంతయు కూడా ఆయన ఇష్టానుసారంగా చేస్తున్నా, ఆయన ఏం జరగడం లేదు అంటే ఆయన చిత్త ప్రకారమే అన్నీ జరుగుతాయి, కానీ నీ చిత్త ప్రకారం ఏది జరగదు. నాదాబు చేసిన క్రియలు ఎలాగంటా, దే పుట్ ఫైర్ ఇన్ ఇట్, పుట్ ఇన్సెన్స్ ఆన్ ఇట్ అండ్ ప్రెజెంటెడ్ స్ట్రేంజ్ ఫైర్. అన్య అగ్నిని తీసుకొచ్చి ఎక్కడ పంపించినారంట? దేవుని ఎదుట తీసుకురాగిన శిక్ష వెంటనే రగులుకున్నది. ప్రియులారా, సహోదరులారా, నువ్వు చేయించిన క్రియలు, నువ్వు చేస్తున్న కార్యం నీకు అనిపించవచ్చు, నన్ను దేవుడు ఏమంటలేడు, నన్ను దేవుడు ఎలాంటి శిక్ష ఇయ్యలేదు, నాకు నేను ఇంకా ఇలాగే బాగున్నా, నేను ఇవన్నీ చేస్తున్నా అన్నప్పుడు ఆ డే విల్ కమ్. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చెప్పిన, నువ్వు జరిగించిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను ఆ దినం, ఏ దినం అంట? ఆ దినం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, ఆ దినం అగ్ని దానిని పరీక్షిస్తాడు. నీ భక్తి పరీక్షిస్తాడు దేవుడు. అప్పుడు పరీక్షించినప్పుడు చూద్దాంలే అన్నా. ఒక ఆయన అడిగితే ఏమన్నాడంటే, ఏ కృప కలిగినోడన్నా దేవుడు నీవన్నీ చెప్పకు, నాకు ఆడ ఏడో మూలగా కిటికీ కాడ అట్లా కూర్చొని నిద్రపోయే ప్లేస్ కూడా ఇయ్యాడు అన్నా, లేకుంటే ఆడ తలుపు కాడ ఆడ నిలబడే ప్లేస్ కూడా ఇయ్యాడు అన్నా. ఆ దినం అగ్ని పరీక్షిస్తుంది. ఇట్ విల్ టెస్ట్ యూ. ప్రియుల, నీ జీవితంలో దైవ సంగతుల మీద మనస్సు నాకు లేకపోతే యేసు ప్రభువుని నమ్ముకున్న వెలుగులో చాలామంది ఆ వెలుగును నిరాకరించి పోతా ఉన్నారు. చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క వెలుగులో పోతా ఉన్నారు. నేను ఒక సహోదరుడు నాకు ఒక మెసేజ్ పెడితేనే అన్నా, నువ్వు చేస్తున్న పని అంతా డబ్బులు ఇచ్చి పని చేస్తున్నావు. ఆయన డబ్బులు మాని ఎంతమంది నిలబడతారో చూస్తా. నాకు ఈ సలహా ఎవరు చెప్పారంటే 25 సంవత్సరాల కింద చెప్పారు నాకు, నువ్వు డబ్బులు పంచుతున్నావు అందరికీ, మానే, అది ఎంతమంది వస్తారో చూస్తా మీ పరిచర్యలు అన్నారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన శక్తి కూడా నేను చేసుకుంటూనే వచ్చినప్పుడు ఇలా ఇప్పుడు నాతో మళ్ళా ఇంకొక ఆయన మాట్లాడితే నేను ఆయనకు ఆ జవాబు చెప్పాల్సి వచ్చింది. యేసు ప్రభు ఎవరికి ఏ డబ్బులు పంచలే, ఆయన పంచిందంత ఏంటంట, రొట్టెలు పంచినాడు, చేపలను పంచినాడు, పరలోక సంబంధమైన ఆహారం ఇచ్చినాడు. యేసు ప్రభు ఏం చేసినాడంటే బైబిల్ చదివినాడు. యేసు ప్రభు ఏం చేసినాడంటే కీర్తన పాడతాడు, ఆయన పాటలు కూడా పాడతాడు. యేసు ప్రభు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, నీ సమాజం మధ్య నీ కీర్తిని గానము చేస్తున్నాడు. యేసు ప్రభు బైబిల్ చదువుతాడు, యేసు ప్రభు పాట పాడతాడు, యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఇంకా ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు ఏం చేస్తాడంట, ఆయన దేవునికి చిత్తానుసారంగా ఉండే ప్రతి ప్రక్రియ చేస్తాడు. 40 దినములు 40 రాత్రులు దేంతో నడిపించబడినాడంట? ఆత్మచేతన. తిన్నాడా అంటే ఏమీ తినలేదు ప్రియులు, ఎలాంటి కార్యము కూడా ఆయన చేయలేదు. దేవుడు అంతటినీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము యేసు ప్రభు చేసిన ఆ వెలుగులో చేయకపోతే నష్టం వస్తుంది. అంటేనే దేవుడు అతనిని మొత్తినాడు అని రాయబడింది. ఆ మొత్తిన తర్వాత జరిగింది